ఇప్పటి వరకు మీరు చూసిన ఈ చిన్నపాటి స్కిట్టు, ఒక వ్యక్తి, పాపము కలిగిన వ్యక్తి యేసుక్రీస్తులోకి వస్తే ఆయనలోకి వచ్చిన పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. గర్వం కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆ గర్వం తొలగిపోయి దేన మనస్సు కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు. అలాగే ఎవరు ఏ పరిస్థితిలో ఉండి యేసుక్రీస్తు యొద్దకు వచ్చినా వారు నూతనపరచబడి మార్చబడతారు. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెనని. కనుక మీకు ఏ సమస్య ఉన్నా, మీకు ఎలాంటి పరిస్థితి మీరు కలిగి ఉన్నా, మీరు యేసుక్రీస్తు దగ్గరికి రండి. మీ పాత స్థితిని ప్రభువుకి సమర్పించండి. ఆయన మిమ్మలను నూతన స్థితిలోకి, నూతనమైన జీవితంలోకి ఆయన నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని నూతనమైన ఆశీర్వాదంతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్.